వ్యవసాయం, రియల్ ఎస్టేట్ కారణంగా నిలువురాలను తొలగించి ఆనవాళ్లు లేకుండా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పురావస్తు పరిశోధకులు కోరుతున్నారు. యాదాద్రి, భువనగిరి, నల్గొండ జిల్లాల్లో నిలువురాళ్లు, రాకాసిగుళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వెలికితీసి చరిత్ర కనుమరుగు కాకుండా కాపాడాలని స్థానికులు వేడుకుంటున్నారు. నిలువురాళ్ల ప్రాంతాలను గుర్తించి మ్యూజియం ఏర్పాటు చేసి ప్రస్తుత తరంతో పాటు భవిష్యత్తు తరాలకు ప్రాచీన కాలపు చరిత్రను తెలపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదిమానవుల యొక్క సమాధులు, నిలువురాళ్లు, వారి యొక్క గృహలు చాలా ప్రాంతాల్లో ఉండడం జరిగింది. ముఖ్యంగా కాచారం, చల్లూరు, తుర్కపల్లి లాంటి ప్రాంతాల్లో చాలా వరకు వారి యొక్క సమాధులు, నిలువురాళ్లు ఉండడం జరిగింది. వీటిని పురావస్తు శాఖ వారు మరియు ప్రభుత్వం పట్టించుకొని వాటి యొక్క ఆనవాళ్లను, చారిత్రక ఆనవాళ్లను గుర్తించి వాటిని టూరిస్టు ప్లేస్లుగా తయారు చేయడం ద్వారా ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు, ఆర్థికంగా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. అశ్వరావుపల్లిలో రడగంబాల చిలక ఉంది. పెద్ద పెద్ద స్తంభాల చిలక. ఇవాళ రడగంబాలు మొత్తం కూలిపోయినాయి, ఆనవాళ్లు లేవు. జనగామలోనే బచ్చన్నపేట మండలంలో కొడవటూరులో 1000కి పైగా పెద్ద పెద్ద శిలలు ఉన్నాయి. రాళ్ల తోట అంటారు, అది కూడా మొత్తం తీసేశారు. వ్యవసాయ సాగు విస్తరణలో కోల్పోతున్నది ప్రధానంగా ఈ శిలాయుగపు సంస్కృతి. మరి ఇట్లాంటి ఈ రక స్తంభాలను వెంటనే ఒక మిషన్ గా ప్రభుత్వం తీసుకొని వీటిని ఎక్కడికక్కడ వెంటనే రక్షించాల్సిందిగా ఒక పురావస్తు చరిత్ర పరిశోధకుడిగా నేను కోరుకుంటున్నాను.